వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. మార్చి 4వ తేదీన జరగబోయే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు అమరవాది లక్ష్మీనారాయణ ర్యాలీగా తరలి వెళ్లి లకిడి కపూల్లోని వాసవి భవన్ లో నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కి తెలంగాణలో అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉప్పల్ బగాయత్లో ఆర్యవైశ్యుల కోసం గత ప్రభుత్వం హయాంలో 5 ఎకరాల స్థలాన్ని సాధించారని, అందులో ఆర్యవైశ్యుల కోసం అవసరమైన నిర్మాణాలు చేపడతానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సందర్భంలో ఈరోజు నామినేషన్స్ ఉన్నాయి. మరి నామినేషన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కార్యక్రమానికి అధ్యక్షులు వస్తున్నారు. మరి ఈరోజు 1110 మంది దాదాపుగా ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మార్చి 4వ తారీఖున ఎన్నికలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అత్యధిక మేరతో గెలిపించాలని ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఎవరు నామినేషన్ వేసినప్పటికీ కూడా గడిచిన 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఎంతో అవంతరాలు సృష్టించినటువంటి కొంతమంది వాళ్ళే మళ్ళీ నామినేషన్ చేయడానికి ముందుకు వస్తున్నారు తప్ప కొత్త వాళ్ళు మరి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మరి ఎందుకంటే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆర్యవైశ్య మహాసభ 1,50,000 మంది సభ్యులు ఉన్నారు. మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 94,000 మంది సభ్యులు ఉంటే ఈరోజు 60,000 సభ్యులను కొత్తగా చేర్చడం జరిగింది తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ తర్వాత. మరి గత ప్రభుత్వంలో మనకు ఉప్పల్ బగాయత్లో మరి 5 ఎకరాల స్థలాన్ని మనకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని మరి ఎంతో బాగా కృషి చేసిన మరి కోలేటి దామోదర్ గారు, అదేవిధంగా గణేష్ గుప్తా గారు మా ఆర్యవైశ్య మహాసభకి మరి ఎంతమంది అడ్డొచ్చినా కానీ 5 ఎకరాల స్థలాన్ని ఆర్యవైశ్య మహాసభకి ఇవ్వడం జరిగింది. అది చాలా వాల్యుబుల్ ప్లేస్. అది దాంట్లో ఆర్యవైశ్య మహాసభకు సంబంధించినటువంటి మరి అందరూ సమావేశం చేసుకొని మరి మిత్రుల సలహాలన్నీ తీసుకొని దాంట్లో ఏ నిర్మాణం చేస్తే బాగుంటుందనేది ఆలోచిస్తూ ఉన్నాం. మరి ఈ ఎన్నికల తర్వాత ఇమీడియట్గా దాంట్లో వర్క్ స్టార్ట్ చేసి ఆ డెవలప్మెంట్ కార్యక్రమం చేయడానికి, దాంట్లో ఏదైనా డెవలప్మెంట్ జరిగితే రాష్ట్రంలో ఉన్న బీద బడుగు బడగిన వర్గాల్లో ఏ విధంగా ఉన్నారో మన ఆర్యవైశ్యులో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకు పనికిచ్చే విధంగా వచ్చే ఇన్కమ్ను వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందు గురించి మీరందరూ కూడా దయచేసి ఆర్యవైశ్య సోదరులందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఓటింగ్ ఉన్న వాళ్ళు కూడా లేని వాళ్ళు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దీనికి సహకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.